రెడీ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాధన సిటీ. ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉండొచ్చు ఇప్పుడు ఈ వ్లాగ్ ఏంటో. సో ఈ వ్లాగ్ వచ్చేసి మా అక్క శ్రీమంతం. మేము శ్రీమంతం ఎలా సెలబ్రేట్ చేస్తామో ఈ వీడియోలో చూసేయండి. ఇట్లో మా నాని ఏ కలర్ శారీ కట్టుకుందో గుర్తుపట్టి. మీ అందరికీ తెలుసు కదా, శ్రీమంతంకి మనము పిండి వంటలు చేస్తాము, గారెలు, మురుకులు ఇవన్నీ చేస్తామన్నమాట. సో ఈ పిండి వంటలు చేయడానికి అందరు వచ్చారు, పిన్ని వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు, నాని వాళ్ళు అందరూ. ఇవన్నీ శ్రీమంతంకి 2 days బిఫోర్. సో 2 days బిఫోరే చేసుకున్నాం, ఎందుకంటే ఒక డే మొత్తం ఇవి చేసి నెక్స్ట్ డే మొత్తం ప్యాకింగ్ చేసేయచ్చు అనేసి. సో ఇంకా నెక్స్ట్ డే మేము ఇలా ప్యాకింగ్ స్టార్ట్ చేసాం. ఇప్పుడు మీకు వీడియోలో చూపించినట్టు అలా ప్యాకింగ్ చేసినాం. అంటే అక్కడ శ్రీమంతం రోజు వచ్చిన వాళ్ళందరికీ ఇవి ఇస్తామన్నమాట. అయిపోయింది ప్యాకింగ్. నేను కంప్లీట్ వీడియో అప్లోడ్ చేసిన కాబట్టి సో బిఫోర్ 2 days నుంచే నా వీడియోలో మొత్తం ఉంది. అండ్ ఎండ్ వర్క్కి చూడండి మేము శ్రీమంతం ఎక్కడ చేసినాం, అసలు ఎలా జరిగింది. అండ్ మీకు ఎండ్లో స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది. సో అక్కడ ఏం చేసినాం అదంతా యూ విల్ హ్యావ్ ఫన్. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వర్క్కి చూడండి. అమ్మమ్మ హాయ్ చెప్పు, ఇట్లా చెప్పు. మా నాని మీకు అందరికీ తెలిసింది. ఫేస్ కూడా చూపిస్తలేదు. బ్యాక్ సైడ్ కూడా నీవి డ్రెస్ చూపి, బేబీ డ్రెస్ అట్లేదు. ఈషా కూడా కొనేసుకుని చూపి. ఈషా చూపి. ఈషా ఇది చిట్టకేసిందా, అందుకే అంత గలీజ్ ఉంది. ఏది ఆర్ట్ బై చిన్ని వేసింది బాగుంది. చూపి వావ్. ఐరన్ ఇది చూపిరా. పాపం వాడు ఏం పెట్టుకోలేడు. ఇందాక ఒక కవర్లో అన్ని ప్యాకింగ్ చేసినాం కదా, అవి వచ్చేసి అక్కడ శ్రీమంతం రోజు వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వడానికి అవన్నీ ప్యాకింగ్ చేసేసినాం. ఇప్పుడు వచ్చేసి ఫ్రూట్స్ ఇంకా ఈ పిండి వంటలు కనిపిస్తున్నాయి కదా, ఈ మురుకులు ఇవన్నీ వచ్చేసి మేము అది అక్కకి ప్యాకింగ్ చేసినాం. సో శ్రీమంతం రోజు అక్క ఒడిలో పెట్టడానికి ఇవన్నీ ప్యాకింగ్ చేస్తున్నాం. సో ఏమేమి పెడతామంటే 5 types ఆఫ్ ఫ్రూట్స్, ఇంకా 5 types ఆఫ్ స్వీట్స్, 5 types ఆఫ్ పిండి వంటలు ఇవన్నీ ప్యాకింగ్ చేసేసినాం. ఇవన్నీ పెట్టాలి కాబట్టి. చాలా పేషెన్స్ ఉంటుంది అన్నమాట ఫంక్షన్స్ అన్నిటికీ. మమ్మల్ని రెడీ చేయడం అయినా ఇవన్నీ డెకరేట్ చేయడంలో ఫస్ట్ ఉండేది. ఈ ప్యాకింగ్ అంతా మేము శ్రీమంతం బిఫోర్ నైట్ 10 o'clockకి కూర్చొని 1 వరకు ఇవన్నీ ప్యాకింగ్ చేస్తూ కూర్చున్నాం. యాక్చువల్గా ఫైనలీ ప్యాకింగ్ మొత్తం కంప్లీట్ అయింది. మేము అన్నీ ప్యాక్ చేసినవి మీకు వీడియోలో చూపిస్తున్నాం. మీకు బాల్స్లో కనిపిస్తున్నాయి రైస్. 5 types ఆఫ్ రైస్ చేసినారు, లైక్ పులిహోర, పెరుగన్నం ఇలా. ఇది వచ్చేసి శ్రీమంతం డే రోజు మార్నింగ్ అక్కడ పులిహోర, పెరుగన్నం ఇవన్నీ చేశారని చెప్పినా కదా, అవన్నీ దేవుడి దగ్గర ప్రసాదం లాగా పెట్టి తర్వాత మా అక్కకి ఇలా బొట్టు పెట్టి మా అక్కకి తినిపించారనమాట. ఇంకా మేమందరం ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయినా మేము ఎక్కడ వెళ్ళినామంటే యాక్చువల్లీ మేము శ్రీమంతం ఈ రిసార్ట్లో చేసినాం. ఈ రిసార్ట్ నేమ్ వచ్చేసి యారా రిసార్ట్స్. ఇది వచ్చేసి మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది. ఇది తునికి బొల్లారం అనే ప్లేస్లో ఉంటుంది, వంటి మామిడికి దగ్గరలో ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు కొన్ని క్లిప్స్ యాడ్ చేసినాను, లైక్ వ్యూ ఎలా ఉంటుందో రిసార్ట్. అండ్ మీకు లొకేషన్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ రిసార్ట్స్ది. అండ్ బాగుంది రిసార్ట్ కూడా. ఇంకా మా అక్క ఒక్కతే ఇంటి దగ్గర రెడీ అయింది, మేము ఎవరం రెడీ అవ్వలేదు కజిన్స్ అందరం. సో మేము రిసార్ట్కి వెళ్ళి అక్కడే
అక్కడే రెడీ అవుదామని చెప్పేసి అన్నీ ప్యాక్ చేసుకొని ఇక్కడికి వచ్చేసినాం డైరెక్ట్. రెడీ చేసింది సుప్రియ. మేకప్ ఆర్టిస్ట్ని బుక్ చేసుకోవాలంటే మా సుప్రియకి ఒక 1 year ముందే అపాయింట్మెంట్ తీసుకోవాలన్నమాట. ఎందుకంటే తను ఫుల్ బిజీ, తనకు ఫుల్ ప్యాక్ అవి ఉంటుంది అనమాట. సుప్రియ హాయ్ చెప్పు. దీనికి పిక్స్లో కోపం వస్తుంది. చూడట్లేదు కదా మా చిన్ని. దిస్ ఇస్ మై అవుట్ఫిట్. ప్రియని ఇరిటేట్ చేస్తే నాకు ఫుల్ మజా వస్తుంది అనమాట. చిన్ని, ఆమె నిక్ నేమ్ వచ్చేసి చిన్ని, మేమందరం చిన్ని అని పిలుస్తాం అనమాట. ఆమె లేకపోతే ఏ ఫంక్షన్ జరగదు అనమాట కదా చిన్ని. ఇది చూడు హాయ్ మరి షర్ట్ మా గాయత్రి వేసుకుంటావా మేకప్ బై సుప్రియ. మేకప్ ఆర్టిస్ట్ అనమాట. సో తను నేర్చుకోలేదు, బట్ మాకేసి వేసేసి మేకప్ ఆర్టిస్ట్ అయిపోయింది. మీరు ఎవరికైనా మీకు మేకప్ కావాలంటే కాంటాక్ట్ చేయొచ్చు తనని. తన నంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఎంత తీసుకుంటావు? 1 lakh తీసుకుంటావా? 50,000 తీసుకుంటాను. రెడీ అయ్యేటప్పుడు హాయ్ చెప్పు. మై పెద్దత్త అయ్యప్పే. మా పెద్దక్క మాతో రాలేదు, తను తర్వాత వచ్చేసింది. తను అక్కడే రెడీ చేసి వచ్చింది, బట్ హెయిర్ ఒకటి సెట్ చేసుకోలేదు. సో ఇక్కడ వచ్చేసి సెట్ చేసుకుంది. అక్క వచ్చేసి కంప్లీట్గా రెడీ అయిపోయింది, కానీ హెయిర్ని కొంచెం సెట్ చేసేది ఉంటే ఇంకా మా ఇద్దరు కజిన్స్ కలిసి సెట్ చేసినారు. ఇప్పుడు దీని తర్వాత ఫోటోషూట్ ఉందన్నమాట మా అందరికి. ఇంకా ఫోటోషూట్ మొత్తం, ఫోటో సెషన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అందరు రిలేటివ్స్ రావడం స్టార్ట్ చేసినారు. ఇంకా మేము లోపలికి వచ్చేసినాం. ఇప్పుడు యాక్చువల్గా శ్రీమంతం స్టార్ట్ అవుతుంది. ఒక సర్ప్రైజ్ ఉంది. సో మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఆ సర్ప్రైజ్ ఏంటో మీకు కనిపిస్తుంది. మీరు వీడియో స్కిప్ చేసినారంటే సో మీరు ఆ సర్ప్రైజ్ మిస్ అవుతారు. అరే హాయ్ రా. అప్పుడే వచ్చా. సో శ్రీమంతం స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ మా నాని గాజులు పెడుతుంది, ఇంకా మా నాని తర్వాత అందరు గాజులు పెట్టినారు.
ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మేము ప్యాక్ చేసిన ఫ్రూట్స్ ఇంకా అవి పిండి వంటలు ఉన్నాయి కదా, అవన్నీ మా అక్క ఒడిలో పెడుతున్నారు. ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం. సర్ప్రైజ్ అని చెప్పిన కదా, సర్ప్రైజ్ వచ్చేసి ఓటింగ్ బోర్డ్. సో ఇక్కడ పింక్ హార్ట్ అండ్ బ్లూ హార్ట్ ఉంది కదా, సో మనము గర్ల్కి ఓట్ చేస్తామా బాయ్కి ఓట్ చేస్తామా అని చెప్పేసి ఎవ్రీ వన్ వచ్చేసి ఆ బోర్డ్కి స్టిక్కర్ పెట్టాలి అనమాట. సో ఇంకా స్టిక్కర్స్ పెట్టడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ మా బాబాయ్ స్టార్ట్ చేసిండు. నువ్వు బాయ్ కావట ఇంకా బాబాయ్ పెట్టగానే మా నాని వాళ్ళు వచ్చినారు. చాలామంది లైన్లో నిల్చున్నారు, మేము పెడతాం అనేసి. సో ఫస్ట్ మా నాని వాళ్ళు అందరు కలిసి పెట్టినారు. మా నాని వాళ్ళు అందరూ బ్లూకే ఓట్ చేసినారు, సో బాయ్కి ఓట్ చేసినారు వాళ్ళు. ఇప్పుడు మీరు అందరూ ఏం చేయాలి అంటే కమెంట్స్లో వెళ్ళి బ్లూ హార్ట్ ఆర్ పింక్ హార్ట్ పెట్టాలి. లైక్ మీరు బేబీ గర్ల్కి ఓట్ చేస్తున్నారా ఆర్ బేబీ బాయ్కి ఓట్ చేస్తున్నారా. లెట్స్ సీ మెజారిటీ వచ్చేసి బేబీ గర్ల్కి వస్తుందా ఆర్ బాయ్కి వస్తుందా. ముగ్గురు నాని బాయ్కి ఓట్ చేసిరు. ఓకే మౌనిక నువ్వు దగ్గరికి అత్తయ్య చూడు. తీసేసిన. నువ్వు బాయా మమ్మీ, మమ్మీ బాయా కదా, ఇటు చూడు మమ్మీ. కనక ఇటు చూడు కనక. స్టెమ్స్కి నేను వీడియో ఎండ్లో ఓటింగ్ బోర్డ్ పెట్టాను. లైక్ మెజారిటీ ఆఫ్ పీపుల్ ఎవరికి ఓట్ చేసినారో మీరు వెళ్ళి అక్కడ చూడొచ్చు. ఇక్కడ మీకు మా అక్క ఇంకా బాగా కనిపించట్లేదు కదా అసలు వాళ్ళు ఎవరికి ఓట్ చేసినారని. సో అది కూడా నేను ఎండ్లో పెట్టినాను. సో ఎండ్లో వెళ్ళి చూడండి మా అక్క ఎవరికి ఓట్ చేసింది, మా బావ ఎవరికి ఓట్ చేసినాడు అనేసి. ఏంటన్నా స్టెమ్కి పెట్టే తాత గర్ల్కి ఓట్. చూడరా హాయ్ హాయ్ బాయ్ బాయ్ అరే కదా. ఏయ్ హాయ్ చెప్పు. వెల్కమ్. ఇప్పుడు గెస్ట్ మా
అమ్మమ్మ ఉయ్యాలు ఊతావా? తిన్నా తిన్నా. ఎండ కొడతలే నీకు? ఆక్సిజన్ మంచిగా ఈషా ఇప్పుడు మీ అందరికీ ఒకటి చూపిస్తా. అక్కడ మా నాని అత్త వాళ్ళు అందరు కలిసి మా అమ్మమ్మ వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం మనం వెళ్ళి. ఇప్పుడు ఊగండి, అసలు ఊగుతున్నా. చిన్న పిల్లవావే నాని నువ్వు? నేత్రి అభినయ నేత్రి నట వదిన మర్ద Thank you for watching. Like, share, subscribe for more videos. See you guys in the next video and bye bye.